కసిన్ వెంచర్ ఏంటంటే నువ్వు ఒక్కసారి డేంజర్ జోన్లోకి వస్తే నిన్ను ఎలిమినేట్ చేసేస్తాను చాలా మంది అన్నారు. సో విద్య నెక్స్ట్ ఎవరు వెళ్తారు చెప్పు. నెక్స్ట్ ఐ థింక్ రష్మి. రష్మి ఎందుకు మీ ఇద్దరు అనుకొని వచ్చారేంటి? ఎందుకంటే ఇంక ఇద్దరు మిగిలారు కదా. సో రష్మి మిగిలింది, సియా మిగిలింది, రమ్య మిగిలింది, ముగ్గురు మిగిలారు. ఓకే ముగ్గురులో రష్మి మిగిలింది. ఎందుకంటే రష్మిని పంపిస్తే ఎందుకంటే అటాచ్మెంట్ మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి. సరే మీ ఇద్దరులో ఒకళ్ళు ఎలిమినేషన్ జోన్ లోకి వస్తే మీ ఫ్రెండ్షిప్ ఎంత వరకు ఉంటుందో చూస్తాను. బట్ కమ్ ఆన్ రష్మి, కమ్ హియర్. ఓకే, ఆల్ ది బెస్ట్. అంత రియాక్ట్ అయ్యో నెక్స్ట్ నువ్వు ఎలాగో బురదలో పడి డోలాలి కదా మాయ్. అది అప్పుడు వచ్చి నన్ను వాటేసుకుంటే ఎవరైనా బురదలో పడినప్పుడు డైరెక్ట్ ఎలిమినేషన్ నా ఇష్టం. సో ఏంటి చెప్పు, ఏం చెప్పాలి? ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? ఎంతవరకు చేయగలుగుతావు? ఆ 2 ఫ్లాగ్లు ఉన్నాయి అట్లీస్ట్. ఒక ఇద్దరేమో చివరి దాకా వచ్చారు, ఒక అమ్మాయి సగం కూర్చుంది, ఒక అమ్మాయి నేనేమనుకున్నానంటే ఎంతవరకు నుంచోగలుగుతాను నుంచుంటాను, తర్వాత కూర్చొని పోతాను. ఎందుకంటే ఆ మట్టిలో దూకేసిన ఒకటే కదా, మట్టిలో మనం నడుచుకొని రావాలి కదా, అది అవాయిడ్ చేయడానికి. అంతేగాని టాస్క్ ఫినిష్ చేద్దాం ట్రై చేస్తాం. మనం స్పాస్కి వెళ్ళి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తాం మడ్ ప్యాక్ కోసం, మడ్ స్పా కోసం. థాయిలాండ్లో ఇది నేను ఫ్రీగా చేస్తాను. నన్ను సూపర్ వాళ్ళు ఫ్రీగా నాకు ఈ స్పా సర్వీస్ ఇస్తున్నారు. ఎలాగో నేను డేంజర్ జోన్కి వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. శ్రావంతి ప్రశాంతి లాగా అయితే నేను చేయగలను 100%. నా బాడీ వెయిట్కి దానికి కష్టమే, కానీ ట్రై చేద్దాం. Let's give it a shot. Let's give it a super shot. Let's go. Slimy. Come on, Rashmi, go! All the way. Yes. Speed they're coming at. Yes. Rush. Wasn't it repulsive? Absolutely. Hey. ఏంటి అంటున్నావు ఇంగ్లీష్లో? తెలుగులో చెప్పు మా ఆడియన్స్కి. అడుగు. అంటే నీకు ఒళ్ళు జలధరించలేదా? జలధరించలేదా? జలధరించింది. ఏం తెలుగు అది? ఒరిస్సా నుంచి వచ్చి మన తెలుగుని కూని చేస్తుందండి ఈ అమ్మాయి. ఎలా అనిపించింది? ఏమైంది చెప్పు అసలు, ఎందుకు అక్కడే పడిపోయావు? దరిద్రంగా అనిపించింది. సరే కానీ టాస్క్ గురించి చెప్పు. సుత్తాపి మధ్యలో కాదు, ఫస్ట్ ఫ్లాగ్ నీదే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ రోజు నాదే అనుకుంటా. yes. సో ఏ జోన్ లో ఉన్నావు నీకు తెలుస్తుంది కదా, లైట్ గా ఒక హింట్ ఉంది కదా. హింట్ కాదు, కన్ఫర్మ్ డే. కన్ఫర్మా? సరే వెళ్ళిపోని పొజిషన్ చెప్తా. నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు చెప్పు. నెక్స్ట్ వచ్చి సియా. ఓకే, ఎందుకు? నా ఇష్టం. నా ఇష్టం అని బాగా వాడుకుంది ఆప్షన్ ని. గో టు అప్లై సియా, కమ్ ఆన్. ఏదో చేశాను, ప్రస్తుతానికి అయితే నాదే వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఫ్లాగ్ నాదే.
ఇప్పుడు చూడాలి సియా ఎలా చేస్తుంది, దాని తర్వాత ఇంకా రమ్య కూడా ఉంది, చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారు. నేనైతే కన్ఫర్మ్గా రెడీ డేంజర్ జోన్కి వెళ్ళడానికి. చూద్దాం, లెట్స్ టేక్ ఇట్ ఈచ్ డే, ఈచ్ టాస్క్. అండ్ ఐ లవ్ యూ బేబీ. కమ్ సియా. All the best. Come on, Sia. ఏం నేర్చుకున్నావు ఇంతమందిని చూసి? నీ స్ట్రాటజీ ఏంటి? నువ్వు అప్లై చేస్తున్న ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, బయాలజీ ఏంటి? I think What's your there's science? no strategy in this. It's all on the bulls. if they like you, then you know they'll be nice and sweet to you. Do you think they like you? I don't know. I've not yet met them. Come, let's I'll go meet decide. them and say hi and see if they like you or not. సో సియా చెప్తుంది దున్నపోతులకి తను నచ్చితే బాగా చేయిస్తాయంట. సో వెళ్ళి చూద్దాం దున్నపోతులకి తను నచ్చిద్దో లేదో. Oh! It's already very dirty. Don't take me there. Don't take me there. Maybe we'll go in the grass. We'll go in the grass. We'll go in the grass. Okay. So చూడు. రామ్ భీమ్. What's up, రామ్. Ram? Veem? Do you think they like you? I don't know. They're not even looking at me. Say hi. What's up? అదిగో అది చూసింది అదిగో. Say hi. What's up, Veem? Hello. Okay. Okay. They like you. I don't know. Let's just be friends, okay? Okay. Come on. Let's go, Sia. Get ready. Yeah, I just met the bulls and I just tried to bribe them and be friendly to them. And I told them they look very cute with the pink bow on them. So I complimented them also. So if they like me, they'll help me out. Come on. Come on, Sia. Sia, hold tightly. Hold tightly. Don't give up. Don't give up. Hold tightly, Sia. Very good. Very good, Sia. Oh, shit. I'm really very scared of the mud. I always get a feeling, especially wet mud, you know, when your leg just goes inside, I think I'm just gonna go inside it. I'm not really phobic till, I didn't know I was phobic till I went inside. And it's just too icky. It's just too icky. I can't do it. It was just too icky. I just slipped, that's a different thing. But when I couldn't even walk, it's too icky. It's just too icky. The mud. Don't. టాస్క్ ఫినిష్ చేయలేదు సియా నువ్వు. I tried. I got scared there only when I was entering in the water. The muddy water. సో అభి నువ్వు ఆల్మోస్ట్ పక్క పక్కన ఉన్నారు. మీకు వెనకాల ఎక్కడో రష్మి ఉంది, దానికి కొంచెం ముందు విద్య ఉంది. సో మీ నలుగురు ఉన్న జోన్ ఏంటో తెలుసా? దాన్ని డేంజర్ జోన్ అంటారనమాట. సో బాగా మా రామ్ భీముల్ని బాగా పరిగెత్తించారు కానీ మీరు వాళ్ళతో పాటు సేఫ్ జోన్లోకి రాలేకపోయారు. సో సియా, గో టు యువర్ పొజిషన్, గో. ఓకే, సో మన 7 సుందరాంగుల్లో 6 సుందరాంగులు వెళ్ళి మట్టిలో బుడదలో చక్కగా స్నానం చేసి మా రాము భీముల పేడలో కూడా లైట్గా అలా కాసేపు ఈది వచ్చారు. అందరూ గ్లామర్ అదిరిపోయింది ఈరోజు. ఇకపోతే ఈరోజు మన లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చి రమ్య. రమ్య ఆల్ ది బెస్ట్. సో నువ్వేం చేయబోతున్నావు నేను చెప్పి ఇప్పుడు ఏం బయలుదేరు. చెప్పను, చేసి వచ్చాక చెప్తా. సరే, చివరికి వస్తావని, టాస్క్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తావని నమ్మచ్చా? నమ్మచ్చా? సరే, గో, గెట్ రెడీ, లెట్స్ సీ. థ్యాంక్ యూ. రమ్య నమ్మకంగా చెప్తుంది చేస్తానని. లెట్స్ సీ, కమ్ ఆన్, గో రమ్య.
హాయ్ అందరూ చేసి చూశాను. ఎందుకంటే అక్కడ నుండి సగం వచ్చాక పడిపోతున్నారు కొంతమంది. అయితే ప్రశాంతి అయితే కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి తనకు బ్యాలెన్స్ కుదిరింది. నేను అందరికంటే హైట్ కాబట్టి చూసుకుని చేయాలి. డేంజర్ జోన్లోకి అసలు వెళ్ళకూడదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ జరిగింది. సో బ్లెస్ చేయండి, నేను హ్యాపీగా చేసి రావాలని. ప్లీజ్ సాయిబాబా, ప్లీజ్. రమ్య గో. ప్రశాంతి ప్రశాంతి నిజంగా సీరియస్గా అయితే వెళ్ళాను డేంజర్ జోన్లోకి రాకూడదని. కానీ కొంచెం దూరం వరకు బాగానే పట్టుకున్నాను. అదేమైందంటే సైడ్ వచ్చేటప్పటికి అది ఇలా వెళ్ళిపోతుంది అని నాకు అర్థం కాలేదు. ఇటు వెళ్ళాలా అనేది. మరీ ఎక్కువ బెండ్ అయిపోయాను. అది ఇంకొకటి ఏంటంటే ఒక సైడ్ తగిలేసింది బాగా బెండ్ అయ్యేటప్పటికి. ఏం చేసావు రమ్య? సగం దాకా కూడా రాలేదు. నీ మీద నీ హోప్స్ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రమ్య, ఎందుకు అలా చేసావు? ప్లీజ్ ప్లీజా? ప్లీజ్ అర్థాన్ని అసలు ప్లీజ్ మరి ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటారు. ఎందుకు అలా అయింది? అక్కడ ఏం జరిగింది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్. అది తగిలేసింది నాకు. ఏది చెక్క? ఎందుకు దాన్ని వాటేసుకుని పడుకున్నాడు? లేదు, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటుంటే చాలా హైట్ ఉన్నాం కదా, ఎంత చేసినా గ్రిప్ లేదు. సో నా తప్పు అంటావు బేసిక్? అబ్బా ప్లీజ్, తనంటే కొంచెం హైట్ తక్కువ ఉంది అయితే నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఉంటే మీకంటే అంటే ఇప్పుడు తను అది కాదు, నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రశాంతి ఏదో పెద్ద అక్కడ పొడిసేసింది ఏమి లేదు, అబ్బా ప్లీజ్. మనిషి హైట్ తక్కువ కాబట్టి చేసింది తప్ప. ప్రశాంతి ఏది ఏమైనా కానీ తనకు ఒక టెక్నిక్ ఉంది. ఏదేమైనా తను పుట్టైనా సన్నమైనా ఏదేమైనా సని టాస్ మాత్రం చేస్తుంది. గుడ్ గుడ్ గుడ్, కీప్ ఇట్ అప్. రమ్య డేంజర్ జోన్ లో ఉన్నావు, గెట్ అవుట్. గుడ్ ట్రైయా. 1 2 3 4 5 6 7 గర్ల్స్ అందరూ అటెంప్ట్ చేశారు, వెరీ గుడ్. అందరూ ఆ ప్యాడ్ మీద ఎక్కారు, బయలుదేరారు, కాస్త దూరం వచ్చారు, వెరీ గుడ్. ఫస్ట్ ఫ్లాగ్ కనిపిస్తుంది, అందరికంటే త్వరగా పడిపోయింది రష్మి. దాని తర్వాత సియా, దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఉంది రమ్య, దాని తర్వాత అభి. సో అభి తర్వాత ఇంకొంచెం దూరం వచ్చింది విద్య, గుడ్. ఇక మీ ఐదుగురిని పక్కన పెడితే చివరి దాకా వచ్చింది సోనియా అండ్ ప్రశాంతి. ఇకపోతే ఈ వారానికి ఈ ఎపిసోడ్కి ట్విస్ట్ ఏంటో తెలుసా? సో ఫస్ట్ ఏంటంటే ట్విస్ట్ చెప్పే ముందు, మీరు ఐదుగురు డేంజర్ జోన్లో ఉన్నారు, అది మీకు తెలుసు. ఎందుకంటే టాస్క్ చాలా చండాలంగా మీరు ఫినిష్ చేయలేదు కాబట్టి మీరందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇకపోతే నాకు సేఫ్ జోన్లో ఇద్దరు వద్దు, ఒకళ్ళే కావాలి. టాప్ 2 కంటెండర్స్కి ఇంకొక రేస్ పెడతాను. దిస్ ఇస్ నాట్ ఫేర్ నవ్దీప్. నేను ఇంత కష్టపడి టాస్క్ అంతా కంప్లీట్ చేశాను. చేసావు, కానీ అమ్మాయి కూడా టాస్క్ కంప్లీట్ అది అంటే చేసింది. కరెక్ట్. అది ఇదంతా పక్కన పెట్టేయచ్చు, పర్లేదు. బట్ ఎందుకో నాకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు అని నేను చెప్పాను. కరెక్ట్గా అనిపించకపోయినా జరిగేది అదే, మీరు చేయాల్సింది అదే, అది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఈ రేస్ ఏంటంటే మా రాము మీద కానీ భీము మీద కానీ కూర్చొని యమధర్మరాజులాగా డైరెక్ట్గా దున్నపోతు మీద కూర్చొని రేస్ చేయాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తారు. ఎంత డిస్టెన్స్, ఎంత టైంలో, ఎంత ఫాస్ట్గా వస్తారో దాన్ని బట్టి ఒకళ్ళని ఇమ్యూనిటీ సేఫ్ జోన్లో పడేయడం, ఇంకోళ్ళని తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పడేయడం జరుగుతుంది. ఆబ్వియస్గా అన్యాయం జరుగుతుంది, ఇదైతే పక్కా నో డౌట్. సో నీకు ఇన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టి నువ్వే ఫస్ట్ వెళ్ళు. నేను వెళ్ళను.
కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి డౌట్ లేదు, టాస్ వేయండి. సో మీ ఇద్దరిలో బెటర్ పర్ఫార్మర్ నువ్వు కాబట్టి నీకు ఒక ఎడ్జ్ ఇస్తాను. సరే నువ్వు కోరుకున్నట్టుగానే టాస్ వేద్దాం. ఓకే, సో కమ్ నెక్స్ట్ మీ. రండి టాస్ వేద్దాం. కమ్ సోనియా, కమ్ ప్రశాంతి. ఇది హెడ్స్, ఇది టైల్స్. థాయ్ కాయిన్స్ కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో హెడ్సా టైల్సా ఎవరు చెప్తారు? ఏసాక చెప్తావా? Heads. హెడ్స్. టైల్స్. సో టైల్స్ వస్తే నువ్వు వెళ్తావు, హెడ్స్ వస్తే నువ్వు వెళ్తావు, అంతేగా? సో హెడ్స్ పడింది. ప్రశాంతి కోరిక తీరింది. ఫస్ట్ అని అనట్లేదు, సోనియా వెళ్తుంది. సోనియా గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరిలో గెలిచిన వాళ్ళు ఇమ్యూనిటీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్తారు. ఆర్ యు గైస్ రెడీ? Yep. లెట్స్ గో. ఐ డోంట్ నో, నంబర్ ఆఫ్ స్టన్స్ కంప్లీట్ చేయాలి. అండ్ 10 lakhs అనేది చిన్న ప్రైజ్ మనీ కాదు. కష్టాలు పడాల్సిందే. మేము అందరం వచ్చింది ఇక్కడికి ఆ ఛాలెంజెస్ చేయడానికే. సో అలా రూల్ మారింది అంటే దట్స్ ఇట్. విష్ మీ ఆల్ ది బెస్ట్. Come on, Sonia. Okay, nice. Let's go. నేను యాక్చువల్లీ మధ్యలో కూర్చుందాము, హార్న్స్ని పట్టుకుందాం అనుకున్నాను. కానీ వీళ్ళేమో హార్న్స్ని పట్టుకోవద్దు, ఇట్స్ నాట్ సేఫ్, వెనక్కి కూర్చో అన్నారు. వెనక్కి కూర్చున్నప్పుడు ఐ ఫీల్ పడిపోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఎనీవే ఐ ట్రైడ్ మై స్టంట్. అయితే డేంజర్ జోన్, లేకపోతే సేఫ్. లెట్స్ సీ. సో చూసావా, స్టార్ట్ చేశాక ఒక 5-6 feet తర్వాత పడిపోయింది సోనియా. సో దానికంటే బెటర్ చేయగలుగుతావు కదా నువ్వు? చేస్తావు కదా? చేసి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతావు కదా? కమ్ ఆన్, లెట్స్ గో. Come on, Prashanti. Go on, Prashanti. ఇన్ని రోజుల నుంచి ఇలాంటి రూల్ ఏంది, సడన్ గా ఈ రూల్ ఎందుకు పెట్టారు? అంటే ఇప్పటి నుంచి నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అవ్వడం కూడా ప్రాబ్లం ఏమో, ఫస్ట్ వస్తే కూడా ఫస్ట్ చేయకూడదేమో టాస్క్ అనే ఫీలింగ్ వస్తుంది. వీళ్ళే అంటారు ఎవరు బాగా చేస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారని. ఆ స్పిరిట్తో మేము బాగా చేస్తాము. బట్ ఈరోజు వచ్చిన ఈ ట్విస్ట్ బట్టి నెక్స్ట్ నుంచి ఇంకా ఎంత బాగా చేసినా కానీ వేస్టే అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు. నాకు తెలిసినట్టే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏది ఫేర్ ఏది అన్ఫేర్ అనేసి. సోనియా ఎలా ఉంది? Good try, good try. ఓకే, ద బుల్ రైడ్. గుడ్ రైడా? బాగుందా? యా, పట్టుకోవడం కొంచెం కష్టం ఆబ్వియస్లీ, దట్ ఈస్ ద హోల్ టాస్క్. నీ ఫ్యూచర్ ఏంటంటే ప్రశాంతి కనుక ఆ ఫ్లాగ్ ముందే పడిపోతే నువ్వు సేఫ్, పాప డేంజరు. అదే ప్రశాంతి ఫ్లాగ్ దాటిందంటే నేను డేంజర్, తన సేఫ్. సేఫ్. చూద్దాం ఏం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి. Sonia. She's gonna hate it, man. ప్రశాంతి ఏం జరిగింది? మీరు కోరుకునేదే జరిగింది. నేనేం కోరుకున్నాను? మీకు ఏది కావాలో మళ్ళీ ఎందుకు పంపించారో అదే జరిగింది. నేను పంపించింది ఒకళ్ళు మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలని. అది నువ్వైనా సోనియా అయినా నాకేది తేడా అదే లేదు. జరిగింది. సో నువ్వు నీ పర్ఫార్మెన్స్కి ఏం జరిగింది అది చెప్పు. నా పర్ఫార్మెన్స్కి ఏం జరిగింది? నేను చేయాల్సింది నేను చేశాను. దట్స్ ఇట్. ఆ ఫ్లాగ్ ని చూస్తూ వెళ్ళావా నువ్వు, లేదంటే అసలు ఫ్లాగ్ ఉంది కూడా నాకు తెలీదు. ఒక తర్వాత చూసాను, సేమ్ ఈక్వల్ గా పడ్డట్టు తెలిసింది నాకు. పక్కనే ఫ్లాగ్ పక్కనే. సోనియా మార్క్ కంటే ఒక 1/2 to 1 feet వెనకాల పడ్డావు ప్రశాంతి. సో బేసికల్గా ఈ టాస్క్లో టెక్నికల్గా నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. సోనియా ఒక్కతే మాత్రం మీ 7గురిలో ఈరోజు ఈ ఎపిసోడ్లోంచి సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ఓన్లీ సోనియా. గుడ్ జాబ్ సోనియా. సో ఇన్ని ఎపిసోడ్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ఎపిసోడ్లు డేంజర్ జోన్లోకి రాకుండా పర్ఫామ్ చేసిన ప్రశాంతికి లెట్స్ అప్లాడ్. అండ్ దెన్ ఈరోజు రిజల్ట్ ఏంటంటే నువ్వు డేంజర్ జోన్లోకి వచ్చావు. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ప్రశాంతి? ఫీలింగ్ ఏం లేదు, నేను ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చాను. కావాలని క్రియేట్ చేసి పెట్టిన టాస్క్ ఇది. సో దానికి నేనేం కామెంట్ చేయలేదు.
క్రియేట్ చేసి పెట్టిన టాస్క్ కాదు. ఫార్మాట్ ఏంటంటే ఇప్పుడు నుంచి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. నువ్వు సేఫ్ అయినా డేంజర్ అయినా ఏ జోన్లో ఉన్నా మీకు ఇంకా టాస్క్లు రిస్కీగా ఉండాలి, ఇంకా డేంజరస్గా ఉండాలి, అండ్ ఇంకా టఫర్ కాంపిటీషన్ అవ్వాలి. నువ్వు టఫ్ అని అనుకుంటే అంతకంటే టఫ్ స్టంట్స్ ఇస్తాం. నువ్వు సేఫ్ అనుకుంటే నిన్ను సేఫ్లోంచి బయటికి తీసుకురావడానికి, లేదంటే నిన్ను సేఫ్లో నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ ఇస్తాం. సో ఈ రోజు జరిగింది ఏంటంటే బేసిక్గా మీరు టెక్నికల్గా చూస్తే సేఫ్ జోన్లోకి వెళ్ళాల్సింది నేను. మళ్ళీ మీరు కాంపిటీషన్ సోనియాకి నాకు మధ్యలో ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. కాదు, నేను ఫస్ట్ బెస్ట్నే పంపాలి. టాప్ ఇద్దరికి, ఇప్పుడు బాటమ్ ఇద్దరికి ఎలిమినేషన్ ఇద్దరిని పెడతాను. సో ఎలిమినేషన్లో ఇద్దరిని పెట్టి ఎలిమినేట్ చేసినప్పుడు అడగను దానివి. సేఫ్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి ఒకరిని పంపితే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నీ జరిగింది కాబట్టి. అది ఎలిమినేషన్. ఏదైనా కానీ ఎలిమినేషన్. నేనున్న ఎలిమినేషన్ లో నన్ను వేరే అమ్మాయిని పెట్టినా నేను ఊరుకుంటాను, ఎందుకంటే నేను వీక్ పర్ఫామ్ చేశాను కాబట్టి నేను బాటమ్ 2లోకి వచ్చాను. సేమ్ అదే నువ్వు చెప్పిన బేస్తో చెత్త పర్ఫామ్ చేసి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరిలో నేను ఒకరిని తీసుకున్నాను. బాగా పర్ఫామ్ చేసి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరి నుంచి ఒకటి తీసుకుంటున్నా. అది ఓకే అయినప్పుడు ఇది ఓకే ఎందుకు అవ్వదు? అసలు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు క్వశ్చన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అంటే వేరే వాళ్ళకి జరిగినప్పుడు మనం హ్యాపీగా అదేంటి రూల్ ఉంది కదా. 100% ఫేర్. నాకు ఎలిమినేషన్ అంటే బాటమ్ జోన్ లోకి వచ్చిన వాళ్ళలో ఇదే టాప్ జోన్ లోకి వచ్చిన వాళ్ళలో సేమ్ థింగ్. మీరు చూస్తూనే ఉన్నారు, పర్ఫార్మెన్స్లు చేసిన వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు, చేసిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చెయ్యకుండా మళ్ళీ వచ్చి రివర్స్లో ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ డ్రామా బాగుంది. మీరు మాత్రం బీ ఫ్రీ టు వాచ్ ఐడియా సూపర్. థ్యాంక్ యూ. చిట్టి చిట్టి ప్రాణుల్ని Rashmi, come on! Get out. Tick. There, nothing is there. Somebody's there on my left side.